నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన బోనం రత్నగౌరి కన్నీటి ఆవేదన. తన భర్త శ్రీనుకి గత 3 నెలల కింద కుక్కఘాటు గురయ్యారు. అనంతరం నెల రోజుల క్రితం మృతి చెందారు. తండ్రి భర్త లేని కుటుంబం. తల్లికి క్యాన్సర్తో బాధపడుతూ 2 ఆడపిల్లలతో బతుకుతున్నాను. జీవన ఉపాధి లేని కుటుంబంగా మారింది మా కుటుంబం. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు మా కుటుంబానికి భరోసా లేని కుటుంబం, ఆర్థికంగా సపోర్ట్ లేని కుటుంబంగా వీడింది. కన్నీటితో ప్రార్థిస్తున్నాను. నా తల్లి క్యాన్సర్తో బాధపడుతూ తండ్రిని భర్తని కోల్పోయి 2 కుమార్తెలతో ఇల్లు గడపడానికి చాలా కష్టంగా ఉంది. నా యందు దయ ఉంచి మా ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య, మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తోటి అధికారులందరూ నాకు న్యాయం చేస్తారని కోరుతున్నారు. గారికి నమస్కారం అండి. మా ఊరు విరవాడండి. భర్త గారిది, అమ్మగారిది ఎండపిల్లండి. మా ఆయనగారు కుక్కకాటుకి గురయ్యి చనిపోయారండి. నెల రోజులు అయ్యిందని చనిపోయి. నేను మా అమ్మగారి ఇంటికాడ ఉంటున్నానండి. మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ అండి. నాన్నగారు కూడా చనిపోయారండి హార్ట్ తోటి. నాకంటూ ఏ ఆధారం లేదండి. అత్తమామలు కూడా వదిలేశారండి. మా 2 పిల్లలు 2 అమ్మాయిలండి. మాకంటూ ఏ ఆధారం లేదండి. నన్ను మా పిల్లల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నానండి. నా పేరు రత్నగౌరి అండి. మాకు ఉన్నాడికి నేడు కూడా లేదండి. నేను 10th క్లాస్ చదువుకున్నానండి. మా అమ్మగారు నేను నలుగురు ఆడవాళ్ళు అయ్యాం. నాకంటూ ఏదన్నా ఉపాధి కలిగించి కోరుకుంటున్నానండి. నేనే పోషించాలని, నలుగురిని నేనే చూసుకోవాలని అనుకుంటున్నాను. మాకు ఎవరన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి చేరాలని, పవన్ కళ్యాణ్ అన్నయ్యకి పూర్తిగా చేరాలని వీడియో కోరుకుంటున్నాను. మాకంటూ ఏ ఆధారం లేదని ప్రజలు ఎవరన్నా సరే మాకంటూ ఆధారం చూపించాలని కోరుకుంటున్నాను.